హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ ఫ్రైని ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. మీకే చాలా చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఈ విధంగా చేయడం ద్వారా చికెన్ పీస్ అనేది చాలా జ్యూసీగా, సాఫ్ట్గా ఉంది. చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సింపుల్ వేలో నేను మీకు వివరిస్తాను. మీరు ఖచ్చితంగా చేసి చూడండి. పార్ట్ 1 ఎలా మ్యారినేట్ చేయాలో ఉంటుంది, పార్ట్ 2 ఎలా చేయాలో ఉంటుంది. అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీ వేలో ఈ ప్రాసెస్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. క్లీన్ చేసిన చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా లేదా గరం మసాలా యాడ్ చేయండి. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి మ్యారినేట్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ స్పైసెస్ అన్నీ ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. 2 అవర్స్ పక్కన పెట్టండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ చూద్దాం. థ్యాంక్ యూ. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మందం పాటి తవా పెట్టి అందులో ఆయిల్ని యాడ్ చేయాలి. తర్వాత హోల్ గరం మసాలాను, ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని, కరివేపాకును, పసుపును యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో చికెన్ని యాడ్ చేయాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. అందులో నుంచి చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. మరి ఒకసారి కలిపి లిడ్ పెట్టి ఉడికించండి. 5 మినిట్స్ తర్వాత మీకు స్పైసెస్ సరిపోయాయా లేవా అనేది టేస్ట్ చేయండి. నాకు సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రాగా సాల్ట్, తర్వాత కారం కూడా యాడ్ చేశాను. మీకు సరిపోతే అవసరం లేదు, లేదంటే యాడ్ చేసుకోవచ్చు. మరి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ సో మచ్.